హలో నమస్తే, దిస్ ఈజ్ ఇందు. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. సో కమెడియన్గా కెరియర్ని స్టార్ట్ చేసి యాక్టర్గా అండ్ ప్రొడ్యూసర్గా మారి మనందరికీ వినోదాన్ని పంచుతున్నారు. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. సో ఎన్ని రకాలుగా ఆయన ఉన్నా సరే జబర్దస్త్ అంటే బాగా గుర్తుపడతాం. సో ఎవరు అంటే మనతో పాటు ధనరాజ్ ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడేద్దామా? ధనరాజ్ మసాజ్ పార్లర్ అని, చెమ్మక్ చంద్ర, స్వాతి నాయుడు అని, సో ఇలాంటి రూమర్స్ వచ్చాయి. మీరేమంటారు? ఆర్టిస్టులు అనే వాళ్ళు ఏంటంటే చాలా సెన్సిబుల్, అంటే వాళ్ళ మీద ఫేమస్ ఫోకస్ ఉంటుంది కాబట్టి ధనరాజ్ ఏం చేస్తున్నాడు. జబర్దస్త్ వచ్చిన తర్వాత కామెడీ అంటే బూతు అన్న టైప్ లో అయిపోయింది. సో దీనికి మీరేమంటారు? ఎవరిని టార్గెట్ చేసుకుని అయితే చేయరు కదా, ఎందుకంటే మాకు ఫ్యామిలీస్ ఉంటాయి, మాకు ఆడవాళ్ళు ఉంటారు, మాకు భార్యలు ఆడవాళ్ళే. ప్రొడ్యూసర్గా చేశాడు, సో అక్కడ చాలా మనీ లాస్ అయ్యారు. సో ఇలాంటి రూమర్స్ ఎదుర్కొన్నప్పుడు బేసిక్ ఏంటంటే నేను సినిమా తీసేటప్పుడు అనుకున్నాను, సినిమా పోతే మళ్ళీ సంపాదించుకోవాలని. వాళ్ళకి పేమెంట్స్ ఇవ్వరు, వీళ్ళే ఇదైపోతారు, వాళ్ళే తీసుకుంటారు, అలాంటివి కూడా అంటే అంటూ ఉంటారు కదా. అంటే ఒకరి గురించి నేను మాట్లాడకూడదు, నాకు తెలియదు కాబట్టి. నా దాంట్లో అక్కడ ఏదో అయింది, ఏదో జరిగింది అని చిన్న చిన్న టాక్స్ ఉన్నాయి కదా, దానికి అది బేసిక్గా ఎలా చెప్పాలంటే, మనం ఒక ఇంట్లో లేవనుకోండి, ఇద్దరు ముగ్గురు లేడీ గెటప్ వేసేవాళ్ళు, సో వాళ్ళు నిజంగానే గేస్ అనేది ఒక టాక్ ఉంది. కాదండి, కాదండి, వాళ్ళు మీకు స్టేజ్ మీద అంత చక్కగా కనబరుస్తాను. హలో ధనరాజ్. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. థ్యాంక్ యూ. సో ఇప్పటికే మీ గురించి మా అందరికి తెలుసు, ఎన్నో సార్లు చెప్పారు, కానీ ఇంకా కొత్తగా మీరు ఎన్నిసార్లు చెప్పినా మేము వింటూనే ఉంటాం, మా ఆడియన్స్ తెలుసుకుంటూనే ఉంటారు. సో ఎలా ఉన్నారు? బాగున్నారు, చాలా బాగున్నారు. ఓకే, సో జగన్ నుంచి జబర్దస్త్ వరకు సో జరిగిన జర్నీ గురించి తెలుసు, ఇంకొకసారి మీ మాటల్లో. యాక్చువల్లీ జగన్ నా ఫస్ట్ సినిమా కాదండి, నా ఫస్ట్ సినిమా తేజ గారిది జై. అందరిలాగే నేను కూడా తేజ గారి పేపర్లో ఆడిస్తే వెళ్ళి సెలెక్ట్ అయ్యాను. నేను మన వేణు ఒకటేసారి అక్కడే పరిచయం అనమాట. నవదీప్ కానీ, గీతా సింగ్ కానీ, హర్షవర్ధన్ అన్న, వీళ్ళందరూ కూడా అక్కడే పరిచయం. ఆడిషన్లో ఫిల్టర్ చేసుకుంటూ ఏదో ఒక 2 సీన్స్ చిన్న బిట్ అనమాట నాకు. అలా చేసిన తర్వాత 3 ఇయర్స్ గ్యాప్ తర్వాత ఎప్పుడూ జగన్ అల్లు అర్జున్ గారి హీరోగా దిల్ రాజు గారు ఆ సినిమా యాక్చువల్లీ చేయాలి. అప్పుడు ఇచ్చాను ఫోటో అప్పుడు ఇస్తే అది కొన్ని అనివార్య కారణాల వల్ల హీరో రామ్కి వచ్చి అప్పుడు మళ్ళీ పిలిచారు. 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆడిషన్ పెట్టారు. ఆడిషన్లో వర్క్షాప్ చేసి ఆ వర్క్షాప్లో సుకుమార్ గారికి నచ్చింది. అట్లా జగన్ సినిమా వచ్చింది అనమాట. జగన్లో మంచి వేషం. జగన్ చేస్తున్నప్పుడు ఆ సినిమాకి అందరం ఫ్రెండ్స్ అయ్యాం. అంటే వేణుతో మళ్ళీ ఇంటరాక్ట్ అవ్వడం, చిత్రం సీన్ పరిచయం అవ్వడం, సుకుమార్ గారు, హీరో రాము, ఏదో ఒక ఫ్యామిలీ లాగా ఎక్కువ రోజులు వర్క్ చేసాం. ఒక ఐ థింక్ 120 days వర్క్ చేసాం. కంటిన్యూ హీరోతో పాటు ఉంటుంది. కాకపోతే ఒక 11 మంది ఉండేసరికి నాకు ఒక మంచి పేరు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే నాది కామెడీ క్యారెక్టర్. అందులో నేనే కొట్టాను సీన్ కానీ, లేకపోతే హీరో నా కోసం వెళ్ళి ఇంటింటికి వెళ్ళి నన్ను కొట్టినందుకు వెళ్ళి కొట్టేది కానీ, ఇదంతా కూడా మంచి హైప్ వచ్చింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత భాస్కర్ గారు ఫోన్ చేశారు. పరుగు ఆ సుకుమార్ గారి శిష్యుడు ఆయన, అంతకుముందు మీకు తెలిసి ఇదంతా. ఆయన పరుగు అనగానే అల్లు అర్జున్ గారి హీరో అనగానే ఇంకా ఆ సినిమా వచ్చింది. ఆ సినిమా చేస్తూ ఉండగా ఆ సినిమాకి అసోసియేట్ గా వర్క్ చేసిన పరశురాం యువత సినిమాలకు క్యారెక్టర్ ఇచ్చారు. యువత తర్వాత గోపిక గోదావరి, ఆ తర్వాత భీమిలి కబడ్డీ జట్టు, పిల్ల జమీందార్, ఇట్లా చేసుకుంటూ ఇప్పటి వరకు ఒక 120 సినిమాలు చేసుకుంటున్నాను. ఇది జరిగింది. 120 సినిమాలు? 120 సినిమాలు. ఓకే. అంటే రిలీజ్ అయినాయి అవన్నీ కలిపే ఉంది.
సో అలా సినిమా కెరియర్. సో అండ్ ధన్రాజ్ అనే పేరు మార్మోగిపోయింది మాత్రం జబర్దస్త్ తోటి. అవునండి, అవును. జబర్దస్త్ లో ఛాన్స్ ఎలా వచ్చింది? యాక్చువల్లీ జబర్దస్త్లో ఛాన్స్ ఎలా వచ్చిందంటే, అంతకుముందు వీర అనే ఒక ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు నన్ను వేణుని యాంకర్గా అనుకున్నారు. చిన్నపిల్లల ప్రోగ్రామ్ అనమాట. శ్యామ్ గారు పిలిచి ఏడుకొండల మేనేజర్ ఉంది, మీరు చెయ్యాలి అంటే మాకెందుకు అది కరెక్ట్ అనిపించలేదు. ఎందుకు అనిపించలేదంటే చిన్నపిల్లలు మనం ఏం చేసినా అట్ట అయిపోతారు అని. వీరనో సమ అదుర్సో ఈ రెండిట్లేదు వద్దని వదిలేసిన తర్వాత ఒకరోజు క్యాష్ ప్రోగ్రామ్కి వెళ్ళాం. క్యాష్ ఆర్ సంథింగ్ జీన్స్ అనుకుంటా, దానికి మళ్ళీ మాలంటే ఏడుకొండ ఇట్లా ఒక కామెడీ షో చేద్దాం అనుకుంటున్నాం ఏంటి అని నన్ను అడిగారు. అడిగితే అప్పుడు నేను చాలా యాక్టివ్గా ఉంటాను మన ఫ్రెండ్ సర్కిల్ బాగా. సరే చేద్దాం బాగుంటుంది అనగానే వేణు వద్దన్నాడు, చంటి కూడా వద్దన్నాడు. అదృష్ట రఘు ఎందుకురా మన సినిమాలో బిజీగా ఉన్నాం ఎందుకు అని రఘు మంచి అన్నాడు. అప్పుడే చంద్ర అప్కమింగ్, అసలు ఏం లేదు, మా ఫ్రెండ్ బాగా. అయితే సరే అందరం కలిసి మాట్లాడదామని నేనే అందరికి రెమ్యునేషన్ ఫిక్స్ చేసి అందరికి చేద్దాం బాగుంటుంది, ఒక 13 ఎపిసోడ్లే కదా అని చెప్పి చేసి అందరూ ప్రాక్టీస్ కొంచెం లైట్ తీసుకున్నారు అనమాట. ఏముంటుందిలే అని. కట్ చేస్తే ఫస్ట్ స్కిట్ జబర్దస్త్ స్టార్ట్ చేయడం నాతో స్టార్ట్ చేశారు, నేనే విన్నాను. ఫస్ట్ స్కిట్ ఫస్ట్ స్టేజ్ మీద కొట్టింది నేనే. అందరూ సీరియస్ తీసేసుకున్నారు, అమ్మో లేదు ఇది ఎక్కడికి వెళ్ళేటట్టు ఉంది. టీవీలోనే ఫస్ట్ ఎపిసోడ్ 7-8 రేటింగ్ వచ్చేసరికి అసలు మాకు చుక్కలు కనిపించింది. మాకు తెలియదు రేటింగ్స్ గురించి. సినిమాలు అంటే ఆడలేదా 50 days 25 days అయ్యి కదా. వాళ్ళందరూ అసలు మామూలుగా లేరు, స్పీడ్ బాక్స్ పంచుతున్నారు, ఇది పంచుతున్నారు అని. అక్కడి నుంచి అయిపోయింది. అట్లా జబర్దస్త్కి ఎక్కడో ఒక ఇటుకురాయి అయ్యాను నేను 100%. అది కొంచెం హ్యాపీ. అట్లా జబర్దస్త్ ఛాన్స్ వచ్చింది. అలా చేసుకుంటూ అంటే సినిమాలు దూరం అయిపోతున్నామన్న ఇది వచ్చింది అనమాట. అంటే ఎక్కువ స్కిట్ రాయాలంటే 3 రోజులు రాసుకోవాలి, 3 రోజులు ప్రాక్టీస్ చేయాలి, మళ్ళీ షూటింగ్ అదవగానే మళ్ళీ రాసుకోవాలి. ఇట్లా సినిమాల మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోయిందని ఒక 25 ఎపిసోడ్ చేసి ఆపేస్తాం నేను. ఆ 25 ఎపిసోడ్కి ఏం చేశారంటే మా దగ్గర చేసిన అసిస్టెంట్స్ కానీ, అంటే అప్పట్లో మా కో ఆర్టిస్టులు ఉండేవాళ్ళు. ఇప్పుడు సుధీర్ ఎవరైతే ఉన్నారో సుధీర్ గెటప్ సీన్ వేణు దగ్గర, రాకేష్ ఆర్పి రామ్ ప్రసాద్ నా దగ్గర చేసేవాళ్ళు. ఇలా వాళ్ళని టీమ్ లీడర్ చేయడం, ఆ తర్వాత మళ్ళీ టీమ్స్ జబర్దస్త్ అండ్ ఎక్స్ట్రా 2 పెడదాం అనుకోవడం, మళ్ళీ మమ్మల్ని పిలవడం, మళ్ళీ మేము 25 ఎపిసోడ్ చేసి మళ్ళీ సినిమాకి చేయకపోవడం. అట్లా చేస్తూ వస్తూ నేను ఒక 80 ఎపిసోడ్ చేశాను. వేణు నేను ఈక్వల్ 80 ఎపిసోడ్ చేశాను. చంద్ర వచ్చి మళ్ళీ తను వెళ్ళి అలా కంటిన్యూ అయిపోయాడు. దుర్గారావు కానీ అంటే ఒక సాటిస్ఫాక్షన్ ఎలా ఉందంటే, రాకేష్ మనం పరిచయం చేసాం, రామ్ ప్రసాద్ మనం పరిచయం చేసాం, ఆర్పి మనం పరిచయం చేసాం. ఆ తర్వాత దుర్గారావుని మేకప్ అసిస్టెంట్ అంటాం, తను మనం పరిచయం చేసాం. ఓకే జబర్దస్త్ ఫస్ట్ కిట్ మనం కొట్టాం, లేడీ గెటప్ ప్లేస్ అన్ని మనమే కొట్టాం. ఇలా ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. అలా జబర్దస్త్ లో ఎంట్రీ దగ్గర నుంచి ఎగ్జిట్ వరకు జరిగింది కాదు ఇది. సూపర్ అండి, నిజంగా కొత్త విషయం తెలుసుకున్నాము. సో అందరికి తెలిసిన విషయమే, బట్ ఇది మాత్రం జబర్దస్త్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ విన్నర్. అండ్ మీరు ఎన్నో చేశారు జబర్దస్త్ లో స్కిట్స్. సో అన్నిట్లో మా అందరికి బాగా గుర్తుండిపోయిన స్కిట్ ఏంటో తెలుసా? ఎస్, నిజంగానే జీరో సైజ్ శ్రీదేవి నిజంగా సూపర్ అండి. అంటే లేడీ గెటప్ ఆల్మోస్ట్ జబర్దస్త్ లోనే ఎక్కువ అయిపోయింది బాగా. సో లేడీ గెటప్ అంటే చూడటానికి ఇష్టం లేకపోయినా చూసేస్తారు అంత అలా అన్నమాట. సో ఎలా అనిపించింది లేడీ గెటప్ వేసుకోవాలి అనగానే? బేసిక్గా నాకు అమ్మాయిలా చేయడం అనేది చాలా కష్టమైన ఇదండి, నా వల్ల కాదు. నేను యుఎస్ వెళ్ళాను. అప్పుడు మన రైటర్ ప్రసన్న అని, ఇప్పుడు ప్రసన్న అంటే సినిమా చూపిస్తామామ కానీ లేకపోతే నేను లోకల్ కానీ ఈ సినిమాలని రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ అంటే ఇప్పుడు బాగా పెద్ద ఫేమస్. తను నేనే తీసుకొచ్చాను. మా ఇంట్లో అంటే ఒక బ్రదర్ లాగా ఉండేవాడు. జోష్ రవి నేనే తీసుకొచ్చాను. వీళ్ళు రేపు జబర్దస్త్ ఈరోజు నైట్ ఫ్లైట్ నేను దిగుతున్నాను, స్కిట్ రాయమంటే వాళ్ళు జోష్ రవి చిరంజీవి గారిని బాగా ఇమిటేట్ చేస్తాడు, ఎక్స్ట్రాడనరీ చేస్తాడు. వాడు దాన్ని ఫామ్ చేసి ప్రసన్న వీళ్ళిద్దరు ఫామ్ చేసి పెడితే నేను వచ్చాను. ఏంటి స్క్రిప్ట్ ఏంటి చెప్పండి అంటే ఇది చెప్పారు. ఏంటి పిక్చర్ నేను అమ్మాయి వేషం ఏంటి, అది మీసాలు తీసేయడం ఏంటి, నేను చేయనంటే ఇది చేస్తే కొడతారు. నాకు అసలు చిన్న ఇంత కూడా లేదు, ఆ స్కిట్ కొడతాము లేకపోతే బాగా చేస్తాము అనేది ఏం లేదు. అందరూ ఫోర్స్ చేసి ఒప్పించేశారు.
సరే డ్రెస్ వేసుకొని చేశాను సాంగ్ అదంతా చేసినాక మామూలు అప్పుడు స్టేజ్ అంతా ఒక ఊగిపోయింది. మామూలుగా కాదు. నాకు అసలు ఏంటిది, నాకు సాటిస్ఫాక్షన్ ఇప్పటికీ లేదు. ఓకే, అది నాకు నచ్చలేదు అన్నాను, అది నచ్చలేదు, అది హిట్ అవనండి ఫ్లాప్ అవ్వండి, ఇప్పుడు నచ్చలేదు, అందరూ అప్లాజ్ ఇచ్చారు. లేడీ గెటప్ వేయాలంటే నేను అంటాను దానికి ఒక పరిస్థితి, కరెక్ట్గా నువ్వే చేయాలి అలా ఉండాలంట. నేను వేసిన జబర్దస్త్ 3 సార్లు లేడీ గెటప్, 3 నేనే విన్నా. అంటే ఒక పర్పస్ ఉండాలి, ఇష్టం వచ్చినట్టు వేసేయకూడదు అనేది ఏదో లేడీ గెటప్ వేస్తే అప్లాజ్ వస్తుంది, ఎవరు వేసుకున్నా అప్లాజ్ వస్తుంది, కానీ దానికి ఒక పర్పస్ ఉండాలి, దానికి ఒక కథ ఉండాలి, కథాబలం ఉండాలి, లేకపోతే కష్టం. అదే నాకు కొంచెం అందరూ 0 సైజ్ అంటుంటే కొంచెం సిగ్గుగా ఉంటుంది, నవ్వు వస్తుంటుంది. ఏమో ఆ రోజుకి అలా జరిగిపోయింది అంతే. సూపర్ అండి, నిజంగా ఇప్పటికీ ఎక్కువ వ్యూస్ లో ఉన్న వీడియో కానివ్వండి, ఎప్పటికీ ధనరాజ్ కిట్ అని కొట్టగానే ఫస్ట్ వచ్చేది అదే. సూపర్. అండ్ జబర్దస్త్ అనేది నిజంగా చెప్పుకోవడానికి కూడా ఒక పెద్ద షో మనకి. అవునండి, అవును. జబర్దస్త్ లేకపోతే ఇప్పటి వరకు చాలా మంది కమెడియన్స్ ఖాళీగా ఉండేవాళ్ళు. ఖాళీగా పక్కన పడితే చాలా మంది మామూలు ఆర్టిస్టులను కమెడియన్ చేసింది జబర్దస్త్. ఈరోజు శ్యామ్ ప్రసాద్ గారు, రెడ్డి గారు, మల్లెమాల ప్రొడక్షన్, డైరెక్టర్ సంజయ్ గారు, నితిన్ భరత్, వీళ్ళందరూ చాలా మంది ఆర్టిస్టులకి పెట్టిన భిక్ష. అంటే నాకు కానీ, వేణు కానీ, మిగతా వాళ్ళందరికీ 1-2-3 ఆల్రెడీ సినిమాలు ఉన్నాయి, మేము సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం. జబర్దస్త్ స్టేజ్ నుంచి ఆర్టిస్టులు అయ్యి కమెడియన్స్ అయ్యి స్టార్స్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ అది చాలా హెల్ప్ అయింది. ఇల్లు కట్టుకోవడానికి కానీ, పెళ్లి చేసుకోవడానికి కానీ, ఫైనాన్స్ పరంగా కానీ శ్యామ్ గారి పుణ్యం అది. ఓకే. అండ్ ఫోకస్ ఉన్న చోటే టాక్ కూడా ఉంటుంది. సో అండ్ రూమర్స్ కూడా తిరుగుతూ ఉంటాయి. మామూలుగా ఇప్పుడు ఆల్మోస్ట్ అందరి మీద ఏదో ఒక రూమర్ అనేది తిరుగుతూ ఉంటుంది, ఎక్కువ మన ఫిలిం వాళ్ళ మీద ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. సో అండ్ జబర్దస్త్ అండ్ మీ గురించి కానివ్వండి, అండ్ ధనరాజ్ మసాజ్ పార్లర్ అని, చెమ్మక్ చంద్ర, స్వాతి నాయుడు అని, సో ఇలాంటి రూమర్స్ వచ్చాయి, మీరేమంటారు? అంటే బేసిక్గా ఇప్పుడు మనం బయటికి వెళ్తే ఈ స్ట్రీట్ నుంచి ఆ స్ట్రీట్ వరకు కొన్ని 100 ప్రాబ్లమ్స్ జరుగుతుంటాయి. దేన్ని మనం ఎక్కువ క్యాప్చర్ చేయం. ఎందుకు క్యాప్చర్ చేయమంటే దానివల్ల మనకి ఎటువంటి వ్యూయర్షిప్ ఉండదు, ఎటువంటి లైక్లు షేర్లు ఉండవు. కాబట్టి అది టీవీలోకి రాదు, చేయదు, కాబట్టి మనకి సంబంధం లేదు. ఆర్టిస్టులు అనే వాళ్ళు ఏంటంటే చాలా సెన్సిబుల్, అంటే వాళ్ళ మీద ఫేమస్ ఫోకస్ ఉంటుంది కాబట్టి, ధనరాజ్ ఏం చేస్తున్నాడు, మిగతా ఆర్టిస్టులు ఏం చేస్తున్నారు ఫోకస్ ఉంటుంది కాబట్టి, వాళ్ళ మీద ఈగ కుట్టింది అనుకోండి, ఈగ పడినా కూడా ఒక న్యూస్ అయిపోతుంది 100%. ఆ రోజు మూడు విధాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే మనం చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూ, ఎదుటి వ్యక్తి చూసిన పాయింట్ ఆఫ్ వ్యూ, జరిగిన పాయింట్ ఆఫ్ వ్యూ, ఇట్లా 3 పాయింట్ ఆఫ్ వ్యూలు ఉంటాయి దాని ప్రతి కారణంకి. ఎప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం చెప్తుంటే, ఎందుకంటే మనకు తెలిసింది నిజమని, వినే వ్యక్తులు కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడి నుంచి వినరు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తుంటారు. అట్లా జరిగింది ఒకటి, బయటకు వచ్చింది ఒకటి, దాని నుంచి మళ్ళీ మనం తవ్వుకొని చెప్పుకోవడం కన్నా ఇది ఓకే దానివల్ల నాకు పోయింది ఏం లేదు అని వదిలేయడం తప్ప పెద్ద దాన్ని ఆ రోజు తర్వాత నుంచి మళ్ళీ పట్టించుకోవడం మానేసాం. అలా పట్టించుకుంటే మన ఎదుగుదలకి ఇవన్నీ బాగా అదేమంటారంటే కిందకి దించేస్తాయి. మనకు తెలుసు ఏ తప్పు చేయలేదని, జనాలు నమ్మారు కాబట్టి ఇంకా మనం సినిమాలు చేస్తున్నాం, ఇది చేస్తున్నాం కాబట్టి దాని నుంచి అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను ఏ గాసిప్ వచ్చిన నవ్వు వదిలేస్తాను ఆ రోజు నుంచి, ఎందుకంటే నిజమేంటో నాకు తెలుసు. అంతకుముందు నేను కూడా ఒక ఆడియన్ లాగా అయ్యో ఇలా జరిగిందని, నా విషయం జరిగిన తర్వాత ఇలా రాస్తారనమాట. అండ్ అప్పుడు న్యూస్ వచ్చినప్పుడు మీరు చాలా ఎమోషన్ అయిపోయారు. చాలా డెఫినెట్ గా పెద్ద ప్రెస్ మీట్ పెట్టేద్దాం అనుకున్నానండి. ఎందుకంటే ఆ రోజు అక్కడ షూట్ చేసిన కెమెరామెన్ నాకు తెలుసు, వచ్చిన ఛానల్ వాళ్ళు నాకు తెలుసు, వాళ్ళందరి దగ్గర ఫుటేజ్ ఉంది. ఎందుకు మనం అది బయట పెట్టలేదు నాకు అర్థం కావట్లేదు ఇప్పటికి. అక్కడ ఒక పంజాగుట్ట సిఐ గారు వచ్చారు, అక్కడ 2 కానిస్టేబుల్ ఉన్నారు. బయటికి వచ్చిన తర్వాత బాబా మీరు చూసాక చెప్పమంటే మేము చెప్పకూడదు అంటున్నారు. ఓకే, మన డిపార్ట్మెంట్ చెప్పకూడదు. ఆయన సిఐ గారు వచ్చి ధనరాజ్ ఏం తప్పలేదు, సో తను ఇక్కడికి వచ్చింది, పార్లర్కి వచ్చింది, గోల్డ్ కట్ చేసుకుంటున్నారు, మా వాళ్ళు కూడా చూశారు, నో ప్రాబ్లం అని మొత్తం చెప్పారు అందరికి. ఆ టెలికాస్ట్ కాదు అసలు, అంటే నమ్మక ద్రోహం ఎలా ఉంటుందో నేను బాగా చూశానండి. సరే అది చెప్పడం అనేది కరెక్ట్ కాదు, కానీ నాకు ఎందుకు అనిపించిందంటే ఏంటిది అంటే నీకెందుకు నువ్వు చెప్పు అంటున్నాడు నా ఫ్రెండే. ఓహో అంటే నీ గుర్తు నువ్వు అంటే నువ్వు ఒక ఛానల్లోకి వెళ్ళిపోయావు కాబట్టి
ఇలా మైక్ పెట్టి అడుగుతాను. మైక్ ఆపేసిన తర్వాత ఏం కాదు బాబా, నేను ఉన్నాను కదా, నువ్వు కెమెరా ఆన్ అయిన తర్వాత ఇలా పెట్టి చెప్పు అంటే ఇది టెలికాస్ట్ అవుతుంది, నాకు ఒక ఫ్యామిలీ ఉంటుంది. అంటే నీ చిన్న టీఆర్పీ మహా అంటే నీకు ఇచ్చే 10,000 జాబు, దీనివల్ల వచ్చేది 1,00,000 వ్యూస్. ఈ ఎపిసోడ్ పెద్ద దండాల వల్ల మైకిల్ జాక్సన్కి, చిరంజీవి గారికి, నాగార్జున గారికి, బాలకృష్ణ గారికి వచ్చేంత భూమి కూడా రాదు. 100% అలా టెలికాస్ట్ అవుతుంది, దండాలు అనుకుని నెక్స్ట్ డే మర్చిపోతారు. దానికోసం నువ్వు నమ్మక ద్రోహం చేయడం కరెక్ట్ కాదు కదా. అది నిజం అనుకోండి, 100% నువ్వు వేయచ్చు. అది నిజం కానప్పుడు నువ్వు ఎలా వేస్తావు? ఏదో పడిపోయింది కదా, అప్పుడు మా ఛానల్ తిట్టేసుకుంటారు, మొత్తం మా దానికి తిట్టేసుకుంటారు అని చెప్పేసి నెక్స్ట్ వచ్చి న్యూస్ టెలికాస్ట్ చేయకపోవడం కరెక్ట్ కాదు కదా. అందుకని వదిలేసాను నేను. అందుకే చాలా మంది ఇంటర్వ్యూలు అంటే ఎందుకు వచ్చింది గొడవ అని చెప్పేసి వదిలేసింది. ఎందుకంటే బయట తమ్ములైన ఒకటి పెట్టి లోపల ఒకటి పెట్టడం కరెక్ట్ కాదని. లోపల నేను ఏం చెప్తున్నానో ఆ తమ్ములైన పెట్టండి, అప్పుడు ఆ ఛానల్ మీద నిజాయితీ ఉంటుంది, ఆ వ్యక్తి మీద నిజాయితీ ఉంటుంది. అప్పుడు ఈ రోజు చూడకపోయినా ఒక 10-15 సార్లు నిజమే రాస్తారనమాట అని ఒక 10వ సార్లు జెన్యూన్ ఫ్యాన్స్ అవుతారు. రైట్. అందుకని నాకు కొన్ని వదిలేసాను, పట్టించుకోవడం కూడా వదిలేసి చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే అండి. అండ్ అలాగే జబర్దస్త్ని ఇష్టపడి చూసే వాళ్ళు ఉన్నారు, అలాగే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అవునండి. సో అంటే కామెడీ అంటే అందరికీ ఇష్టం, ప్రతి ఒక్కళ్ళు కామెడీని ఎంజాయ్ చేస్తారు, ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు కూడా. బట్ జబర్దస్త్ వచ్చిన తర్వాత కామెడీ అంటే బూతు అన్న టైప్ లో అయిపోయింది. సో దీనికి మీరేమంటారు? బేసిక్గా జబర్దస్త్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఒకటేలాగా ఉందండి. చూసే ఆడియన్స్ మారారు, మాట్లాడుకునే వ్యక్తులు పెరిగారు, వాళ్ళకు జాబ్ వచ్చింది, మాట్లాడితే నాకు కూడా టీవీలో టెలికాస్ట్ అవుతుంది, నేను కూడా ఫేమస్ అవుతున్నాను అనుకుంటున్నారు. అలా అయితే ఇప్పుడు మన రూపాయి మిగిలిపోతే ఒక షో చేయం కదండి, 100% చేయం. ఛానల్ యాజమాన్యం చేయదు, డైరెక్టర్లు చేయరు, ప్రొడ్యూసర్ చేయరు, ఆర్టిస్టులు చేయరు. ఇంకా జనాలు చూస్తున్నారు, ఇంత టీఆర్పీ రేటింగ్ వస్తుందంటే ఎంతమంది దాన్ని వద్దనుకుంటున్నారు? ఎంతమంది? 50-50 కూడా లేదు. 80 మెంబర్స్ మాకు కావాలంటే 20 మెంబర్స్ మాకు వద్దంటున్నారు. ఆ 20 మెంబర్స్ ఖచ్చితంగా చూస్తే తెలుస్తుంది వాళ్ళకి. ఇప్పుడు దొరకడం కామన్ అండి, ఎందుకంటే ఈ పంచ్ ఎదుటి వ్యక్తిని, ఇప్పుడు నేను ఒక మిమిక్రీ చేశాను అనుకోండి, దండాజ్ వాయిస్ యాస్టీ చేస్తే నవ్వరు ఎవరు. దండాజ్ వాయిస్ కొంచెం తక్కువ చేసో ఎక్కువ చేస్తే నవ్వుతారు. ఫన్ వచ్చేటప్పుడు దాన్ని కొంచెం కించపరచడం లేకపోతే దాన్ని ఇచ్చేయడం జరుగుతుంటుంది. ఎవరిని టార్గెట్ చేసుకుని అయితే చేయరు కదా, ఎందుకంటే మాకు ఫ్యామిలీస్ ఉంటాయి, మాకు ఆడవాళ్ళు ఉంటారు, మాకు భార్యలు ఆడవాళ్ళే ఖచ్చితంగా. మరి అలాంటప్పుడు మేము ఎందుకు కావాలని చేస్తాం? అది ఎక్కడో దొల్లినప్పుడు చాలాసార్లు సారీ చెప్పడం జరిగింది, ఈ మిస్టేక్ ఇలా చేసామండి సారీ చెప్పడం జరిగింది. ఎడిటింగ్ లో కొంచెం చూసుకోం అంటే వాళ్ళకే తప్పు అనిపించదు. ఇప్పుడు తప్పు అనుకుంటే ప్రతిదీ తప్పే, ఈ పని చేశారులే ఈ పని చేశారులే అని చెప్పి అలా చూసుకుని వదిలేస్తుంటారు, అవి పట్టించుకుంటున్నారు. ఇక్కడ నుంచి కూడా నాకు తెలిసి ఇక్కడ నుంచి ఒక్క బూత్ డైలాగ్ కూడా రాదండి జబర్దస్త్, అంత స్ట్రిక్ట్ గా చేస్తున్నారు. మరి జనాలు ఇంకా నవ్వుకోలేరు నాకు తెలిసి, వాళ్ళు అలా చూసుకుంటూ. అంటే నాకు అర్థం కాలేదు, అంటే బూత్ కామెడీ లేకపోతే నవ్వుకోరా? బూత్ కామెడీ అని మనం అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు సెక్స్ కి రొమాన్స్ కి చిన్న తేడా ఉంటుందండి, హద్దు అనేది ఒకటి ఉంటుంది మనకి. అది ఎలా చెప్పాలంటే హాస్యం అపహాస్యం కూడా ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మనం తీసుకునే మనం చూసే విధానం బట్టి ఏదైనా ఉంటుందన్నమాట. మనం ఒక అమ్మాయిని, ఈ అమ్మాయి దేవతలాగా ఉందని చూస్తే అదే అమ్మాయి, ఈ అమ్మాయి దరిద్రంగా ఉందంటే అదే అమ్మాయి, ఈ అమ్మాయి ఇలా ఉందంటే అదే. అంటే చూసే వ్యక్తులు మనం తీసుకునే వ్యక్తిత్వం బట్టి ఉంటుంది. మనం జెన్యూన్ అనుకోండి, అది జెన్యూన్ గా చూస్తాం, నచ్చపోతే టీవీ కట్టేసుకుని వేరే చూస్తాం. మీరు టీవీ చూస్తే ఎందుకు తిరుగుతున్నారా అని. ఓకే, చూసే ఆడియన్స్ తప్పు, ఆడియన్స్ ఎప్పుడు కరెక్ట్ అండి. వాళ్ళకి నచ్చపోతే టీవీ ఆపుకుంటున్నారు, రిమోట్ వాళ్ళ చేతిలోనే ఉంది. 2.5 గంటల పాటు సినిమా కాదు కదండి, టికెట్ కొనేసాం చూడాలి అమ్మ బాబోయ్ అని. నచ్చకపోతే ఛానల్ మార్చుకోవడానికి మనకి 700-800 ఛానల్స్ ఉన్నాయి. ఇది టార్గెట్ చేసేది కొంతమంది వ్యక్తులేనండి. ఆడియన్స్ ఇప్పటికీ మేము ఎక్కడికైనా వెళ్తే జబర్దస్త్ అని ఎందుకు అరుస్తున్నారు, మీరు ఇలా చేస్తున్నారు అని కొన్ని కోట్ల మంది అరవాలి కదా, లేదు కదా. ఎవరికో తీసుకున్న ఒక విధానానికి మనం దాన్ని అంతేలేండి. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఉంది, ఈ ఇంటర్వ్యూ నుంచి ఇంకోటి పుట్టచ్చు. ఎక్కడైనా పుట్టుక అనేది కామన్, అది ఎక్కడ మనం తొక్కాలి ఎక్కడ అని చేయాలి అనేది ఇంక వాళ్ళ చేతుల్లో ఉంది. ఓకే అండి, సూపర్. అండ్ అలాగే ప్రొడ్యూసర్గా మూవీ తీశారు, అండ్ ప్రొడ్యూసర్గా కంటే కూడా అండ్ షో జబర్దస్త్ నుంచి పక్కకు వచ్చేసారు. సో అంటే మూవీ బిజీ అని మీరు చెప్పారు. సో జబర్దస్త్ నుంచి పక్కకు వచ్చేసి అండ్ వేరే ఛానల్లో మీరు యాంకరింగ్గా షోస్ స్టార్ట్ చేశారు. సో అక్కడ ఏదో అయింది, ఏదో జరిగింది అని చిన్న చిన్న టాక్స్ ఉన్నాయి కదా, సో దానికి అది బేసిక్గా ఎలా చెప్పాలంటే, మనం ఒక ఇంట్లో లేవనుకోండి,
ఆ ఇల్లు ఖాళీ చేసేసి పక్కింటికి వచ్చేసి ఉన్నామంటే ఆ ఓనర్లు వెళ్ళిపోమన్నారు, లేకపోతే ఈ ప్రభుత్వం బాగాలేదని చెప్తారు తప్ప ఓనర్లే వచ్చి ఉంటున్నాము ఇక్కడ సొంత ఇల్లు కట్టుకోబోతున్నాం ఇది పడేసి అనే రీజన్ ఎవరికి తెలియదు. అంటే మీకు క్లారిటీగా చెప్పాలి అంటే మేము జబర్దస్త్ ఫస్ట్ టైం కాదండి, 3 సార్లు వచ్చేసి 3 సార్లు వెళ్ళాం. అవును. మమ్మల్ని శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఇప్పటికీ వెళ్ళినా కూడా మా ఫంక్షన్లు అన్నింటికి వస్తారు, మా ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళకి వస్తారు, మా గృహప్రవేశాలకు వస్తారు, అన్నిటికీ అక్కడి నుంచి మల్లెమాల అంటే ఏంటంటే మల్లెమాల వచ్చేసి మాది, అది ఓన్లీ శ్యాంప్రసాద్ రెడ్డి గారి కాదు, మల్లెమాల అనేది మాది. ఏం జరిగిందంటే మేము వచ్చేసిన తర్వాత ఆల్రెడీ టీమ్ లీడర్స్ 6 ఫామ్ అయిపోయి ఉన్నారు. మళ్ళీ మేము వెళ్ళి అడిగితే ఇంకొక టీం మా అసిస్టెంట్లు మళ్ళీ మా అసిస్టెంట్లను పెట్టాలి, మేము బిజీగా ఉన్నాం, ఇప్పుడు ఎందుకు వెళ్ళే అవసరమని వెళ్ళలేదంటే. దీన్ని చాలామంది ఏంటంటే మల్లెమాల నుంచి ఎల్లగొట్టేశారు, మల్లెమాలకు వెళ్ళిపోయింది. అలా అయితే అదే జబర్దస్త్ డైరెక్టర్ సంజీవ్ షోనే మేము చేసింది. ఓకే, మా ట్యాగిస్ అని సంజయ్ గారే డైరెక్టర్. మీ జబర్దస్త్ తర్వాత మల్లెమాల జీన్స్ ప్రోగ్రామ్ మేము గెస్ట్కి వెళ్ళేవాళ్ళం, స్టార్ మైల్ గెస్ట్కి వెళ్ళేవాళ్ళం, క్యాష్ ప్రోగ్రామ్ గెస్ట్కి వెళ్ళేవాళ్ళం. జబర్దస్త్ నేను వెళ్ళి స్పెషల్గా 2-3 ఎంట్రీలు కూడా ఇచ్చి వచ్చా. అంటే ఎవరికైనా టీంలో ఒక స్కిట్లు మీరు వస్తే బాగుంటుంది అంటే అవి కూడా టెలికాస్ట్ అయినాయి. అంటే ఏదో మనుషులు చాలా మంది రకరకాలు అంటారు కదా, ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ చెప్తే అక్కడి నుంచి ఇక్కడ చెప్తే ఇక్కడి నుంచి ఇక్కడికి వేరేలా వస్తుంది, నేను చెప్పిందే మళ్ళీ నాకు వేరేలా వస్తుంది. అంటే ఏది ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పర్ఫెక్ట్ గా రాదండి. అదే అంటున్నాను, అంతే అవగాహన లేకపోవడం అంతే. సో ఇది కూడా మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటా. ఏదండి నేను అక్కడ అలా చెప్పా కదా ఇలా వచ్చింది అని చెప్పి కామెడీ. ఫస్ట్ నుంచి క్లారిటీ ఒక 7 వ్యక్తులు ఇక్కడ ఉంటే నేను ఈ మొదటి వ్యక్తికి ఒక విషయం చెప్తే ఆ 7వ వ్యక్తి మళ్ళీ నాకు చెప్పేటప్పుడే మ్యాటర్ మారిపోద్ది. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు రైటర్సే, డైరెక్టర్సే, వాళ్ళు వేసుకుంటుంటారు కదా సేమ్ ప్లే, కాబట్టి అవి పెద్ద పట్టించుకోరు. ఓకే, సూపర్. అండ్ ప్రొడ్యూసర్గా మూవీ స్టార్ట్ చేశారు, అంత సక్సెస్ అవ్వలేదు. సో అండ్ అప్పుడు కూడా ఒక టాక్ వచ్చింది, జబర్దస్త్ చేశాడు అండ్ షోస్ చేశాడు, సినిమాలు చేశాడు, ధనరాజ్కి బాగా యాటిట్యూడ్ ఎక్కువ, పొగరు ఎక్కువ, సో ఎవరి మాట వినడు, సో ఇలాంటి టాక్స్ కూడా ఎదుర్కొన్నారు మీరు. సో అండ్ అంతా అంటే మామూలుగా ఫ్రెండ్స్ అలా మాట్లాడుకునేది అండ్ ఇండస్ట్రీలో తెలిసి అనుకునే మాటలు. సో అలా వచ్చింది అండ్ ప్రొడ్యూసర్గా చేశాడు, సో అక్కడ చాలా మనీ లాస్ అయ్యారు. సో ఇలాంటి రూమర్స్ ఎదుర్కొన్నప్పుడు అండ్ లాస్ అయిన బాధ ఒకటైతే, ఇలాంటి రూమర్స్ ఎదుర్కోవడం అనేది ఇంకో బాధ. సో ఈ వీటికి ఎలా చెప్తారు? బేసిక్ ఏంటంటే నేను సినిమా తీసేటప్పుడు అనుకున్నాను అండి, సినిమా పోతే మళ్ళీ సంపాదించుకోవాలని. ఆ దేవుడి వల్ల దేవుడు విన్నట్టున్నాడు, పోతే మళ్ళీ నువ్వు సంపాదించుకో అని. 100% నేను ఏదైనా నమ్మి చేస్తానండి, పోయినా బాధపడను. నేను చాలాసార్లు చెప్పాను, ఆర్బీఐ అనేది గవర్నమెంట్ మనకి డబ్బులు ముద్రిస్తే కొన్ని మాత్రమే ముద్రిస్తారండి, అది అలా సర్కిల్ రౌండ్ 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 వెళ్ళి మన దగ్గరికి వస్తుంటుంది. మనం ఇచ్చింది కూడా మళ్ళీ రౌండ్ 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 మన దగ్గరికి వస్తుంది, ఇక్కడే ఉంటుంది, డబ్బు ఎక్కడికి పోదు. కాకపోతే ఎవరి దగ్గర ఎక్కువసేపు ఉందని ఇక్కడ క్యాల్కులేట్ చేస్తుంటాం, అంతే తప్ప వేరే ఏం లేదు. సినిమా ఫ్లాప్ అండి, కానీ రివ్యూస్ పరంగా నాకు మంచి పేరు వచ్చింది. 3.5 అన్ని రివ్యూస్లో మంచి సినిమా తీశాను. నేను ఆనెస్ట్ సినిమా తీశాను. హానెస్ట్ సినిమా ఆ టైంలో కానీ థియేటర్స్ కానీ లేకపోతే జనాలకు మనం ఇచ్చే పబ్లిసిటీ కానీ నచ్చుకో, లేకపోతే సినిమా చాలా మందికి నచ్చుకో, సినిమా ఫ్లాప్ అయింది. డోంట్ కేర్. యాటిట్యూడ్తో ఎవరు సినిమా తీరండి, ఫ్యాషన్తో సినిమా తీస్తారు. అప్పుడు నాకు ఒక ఫ్యాషన్ ఉంది, దాన్ని నేను నిరూపించుకోవడానికి పోటీ చేశాను తప్ప యాటిట్యూడ్ ఏం చూపిస్తామని నాకు అర్థం కావట్లేదు. ఎవరో డబ్బులు తీసుకొచ్చి నేను యాటిట్యూడ్ చేస్తే ఓకే, కానీ నా డబ్బులతో నేను ఒక సినిమా తీస్తే దాంట్లో నా ఫ్రెండ్స్ అందరూ సహకరించారు. తనీష్ కానీ, శ్రీముఖి కానీ, రణధీర్ కానీ, మనోజ్ నందన్ కానీ, వేణు, శకలక్ శంకర్ అందరూ నేను చాలా మంది డబ్బులు కూడా ఇవ్వలేదు. ధనరాజ్ సినిమా పోటీ చేస్తున్నారు, మనందరం హెల్ప్ చేయాలి అని చెప్పి వచ్చి చేసి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. నేను కాబట్టి ఆ సినిమా అంత తక్కువలో తీసాను, వేరే వాళ్ళకైతే అదొక చిన్న బాహుబలి. ఓకే, సో అండ్ అంటే కమెడియన్గా కెరియర్ని స్టార్ట్ చేశారు, సో సక్సెస్ఫుల్గా ఉంది. ప్రొడ్యూసర్ అవ్వాలని మీ గోలా? కాదండి, బేసిక్గా ఒక డైరెక్టరు నన్ను హీరోగా ఒక సినిమా చెప్పాడు, అచ్చు చిన్నారి అని. అది కొబ్బరికాయ కూడా కొట్టాము, ముహూర్తం అంతా పెట్టేసి నెక్స్ట్ మంత్ షూటింగ్కి వెళ్తున్నాం అనగా ఆ ప్రొడ్యూసర్ డ్రాప్ అయిపోయాడు. దండాన్ని హీరో పెట్టిన సినిమా తీను, చాలామంది చెప్తున్నారు వద్దు వద్దని, ప్లీజ్ అన్నాడు. అనేసరికి నాకు వచ్చి చెప్పాడు డైరెక్టర్, సరే అయిపోయింది, నేను జబర్దస్త్ చేస్తున్నాను, ఇవన్నీ జరుగుతున్నాయి, సినిమాలు కమెడియన్గా చేస్తున్నాను. కరెక్ట్గా
కరెక్ట్గా ఎవరో ఒక హీరో ఆ కథ బాగుందంట కదా అని చెప్పి పిలిపించారు ఆ డైరెక్టర్ని. పిలిపించి ఒక సొంత ఇల్లు కార్ ఇస్తానని చెప్పినా లేదు ఈ కథకి దండరాజే నాకు కావాలి, నేను చేయనని చెప్పి డైరెక్టర్ ఆనెస్ట్గా చేయలేదు. ఈ విషయం నాకు తెలిసింది. ఆయన ఉద్యోగం మానేశారు. పలానా ఛానల్లో ఒక హెడ్ ఆయన, ఛానల్ పేరు ఇప్పుడు మనకు అవసరం లేదని చూస్తే కారు కూడా తాకట్టు పెట్టారని తెలిసింది. వాడికి 2-3 పిల్లలు. అబ్బా ఏంటి, నేను హ్యాపీగానే ఉన్నాను కదా, నన్ను నమ్ముకుని ఒక ఆయన లైఫ్ ఎందుకు అలా అయిపోయిందని పిలిపించాను. ఆ సినిమా మనం చేయలేమండి, నేను సోలో హీరోగా చేయను, మీరు డైరెక్టర్ అవ్వడానికి కోసం నేను ఏమైనా హెల్ప్ చేయగలను, ఏం చేద్దాం చెప్పండి అంటే, నా దగ్గర ఒక కథ ఉంది, నేను విన్నాను, ఎంత అవుతుంది, చిన్న బడ్జెట్ అవుతుంది, ఇది చేద్దాం, నేను ప్రొడ్యూస్ చేస్తాను అని అలా సినిమాని ముహూర్తం పెట్టి తీసిన సినిమా. ఓకే, సూపర్. అంటే చెప్పేవారికి చాలా మంది తెలియదు ఈ కథ. నేను ప్రతి ఒక్కరికి డబ్బు కొట్టుకొని చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. ఎస్, కానీ తెలియడం కూడా మాకు ఇంపార్టెంట్. ఒక రూమర్ వచ్చిందంటే దానికి ఖచ్చితంగా ఆన్సర్ ఉండాలి కదా. అది దాని యాటిట్యూడ్ అనుకుంటే నేనేం చెప్పగలను. ఎస్, అండ్ అలాగే అయితే ప్రొడ్యూసర్గా అవ్వాలి అనుకుని అవ్వలేదు. సో ఒకళ్ళ కోసం చేశానండి, ఒక 20% నా కోసం చేశాను. ఎందుకంటే ఒక మంచి కథలో నేను యాక్ట్ చేద్దాం అనుకున్నాను కాబట్టి 20%, 80% ఆయన కోసం చేశాను. సో మానవత్వం కోసం ధనరాజ్ గారు ఇంత పని చేస్తే అందరూ ఇలా అనుకోవడం ఎంత తప్పు కదా. ఓకే, అండ్ అంటే ప్రొడ్యూసర్ అనేది చిన్న మ్యాటర్ కాదు. సో మనీ పరంగా అంటే ఫస్ట్ నుంచి ధనరాజ్ ఫుల్ గోల్డెన్ స్పూనా, లేకపోతే ఇండస్ట్రీకి వచ్చాకనే గోల్డెన్ స్పూన్ అయ్యాడా? ధనరాజ్ సిల్వర్ స్పూన్ అండి. సిల్వర్ స్పూన్, గోల్డెన్ స్పూన్. ఆ తర్వాత మామూలు టేబుల్ స్పూన్ అయిపోయింది లైఫ్. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను సంపాదించుకున్నా అంటే, నా కథ చాలా మందికి తెలిసిన విషయం ఏంటంటే, నేను మా మదర్ మాత్రమే ఇక్కడ ఉన్నాం. 1 రూపీ లేకుండా నుంచి సినిమాలు చేసుకుంటూ కొద్దిగా సంపాదించుకుని తర్వాత జబర్దస్త్కి వెళ్ళి అమౌంట్ ఫైనాన్షియల్గా సెట్ అయ్యి, అలాంటి టైంలో సినిమా పెళ్ళి అయిపోయి నాకు బాబు, ఇదంతా కూడా అంటే ఆ డైరెక్టర్ని ఇచ్చేద్దామనో లేకపోతే ఇది సినిమా మీద ఒక ఫ్యాషన్ ఉంది, ఒక 20% అలాగే ఇందాక చెప్పినట్టు డైరెక్టర్ని కలిపి సినిమా తీస్తాను, మొత్తం పోయింది. మళ్ళీ దాంట్లో 0కి వచ్చేసాడు. నేను పెద్ద బాధపడలేదు, ఎందుకంటే ఆయన 0 నాకేంటో తెలుసు కదా. నాకు 0 తెలియకుండా 0కి వస్తే ప్రాబ్లం, కానీ నాకు 0 ఆల్రెడీ తెలుసు కాబట్టి పెద్ద పెయిన్ అనిపించలేదు. నాకు కాన్ఫిడెంట్ ఎక్కువ, నేను సంపాదించేస్తా తొక్కలే ఇవన్నీ ఏంటి అని. అలా మళ్ళీ మెట్లు ఎదుక్కుంటూ మళ్ళీ ఒక మంచి రేంజ్కి వచ్చాం. అందరూ ఏమనుకుంటారంటే సినిమా ప్లాప్కి మన ఆలోచనకి చాలా తేడా ఉందండి. మన ఆలోచన కరెక్టే, సినిమా ప్లాప్ అయి ఉండొచ్చు. మన ఆలోచన కరెక్ట్ అయ్యింది, సినిమా హిట్ అయి ఉండొచ్చు. అంటే రెండిటికి వ్యత్యాసం చాలా ఉందండి. మనం ఫ్యాషన్గా సినిమా తీయడం మాత్రం మనం చేయగలం. ఆ సినిమా ఆడుతుందా, హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా తెలిస్తే ప్రతి ఒక్కరు వాళ్ళు హ్యాపీగానే సినిమాలు హిట్ చేసుకుంటారు. కానీ తెలియదండి ఎవరికి సినిమా ఎలా హిట్ అవుతుందని ఎవరికి తెలియదు. మన పని మనం చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు హిట్ తగులుతుంది, అంతే తప్ప మనం చేసే పనిలో కరెక్ట్గా ఇది లేదనుకోండి అది నిజంగా అవ్వదు. అందుకనే నేనేమంటానంటే, నాలాగా సినిమా పోటీ చేద్దామని లేకపోతే ఆర్టిస్ట్గా ఉండి చేయమని నేను చెప్పట్లేదు, కానీ మీ ఫ్యాషన్ ఎప్పుడు దాన్ని నెరవేర్చుకోకపోతే అన్ఫిట్ అని. నేను మా తాడేపల్లిగూడి నుంచి ఇక్కడ పార్క్ వచ్చిన దానికి ఒక రీజనే లేదు. కాబట్టి సినిమా అనేది సినిమాతోనే బతుకుతాను, సినిమాతోనే చచ్చిపోతాను. కాబట్టి ఒక పార్ట్ ఎడిదుడుకులు వస్తూ ఉంటాయి, అవి సాధించుకుంటూ వెళ్తుండాలి, లేకపోతే సప్పగా ఉంటుంది జీవితం. ఈరోజు నేను చెప్పుకోవడానికి కూడా ఏముండదు కదా, అంతే కదా. ఓకే, అండ్ అలాగే మంచు లక్ష్మి గారు హీరోయిన్గా, మీరు హీరోగా ఒక సినిమా అనుకొని అది ఆగిపోయింది అని విన్నాం. సో ఎలా, ఎందుకు? ప్రొడ్యూసర్ ప్రాబ్లం అంటే అంటే మంచు లక్ష్మి గారు అనేసరికి ప్రొడ్యూసర్ ఫైనాన్సెస్ వచ్చేస్తారు, డిస్ట్రిబ్యూటర్స్ వచ్చేస్తారు అని చాలా ఫేక్. ఆయన ఏం చేశారంటే ఓపెనింగ్ చేసేసారు. చేసిన తర్వాత సినిమా కావాల్సిన బడ్జెట్ లేదు, ఇదంతా మనకు తెలీదు. మనం ఏదో సినిమా అనగానే ఒప్పేసుకున్నాం. 3వ రోజు ఆయన తీసుకొచ్చిందంటే అప్పులు ఇవన్నీ తెలిసి కొంచెం కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు ఎలా మనం బిలీవ్ చేస్తాం? ఇప్పుడు లక్ష్మీ మంచు గారు అనేవాడు మామూలు విషయం కాదు. ఆవిడ ఒక సినిమా చేస్తాను, దండాలు క్యారెక్టర్ చేస్తున్నాడు అని ఒప్పుకోవడమే గొప్ప విషయం. అలాంటి టైంలో ఆయన డబ్బులు లేవు, ఫైనాన్స్కి ఏదైనా చూద్దాం, నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు అని ప్రొడ్యూసర్ అనేసరికి వద్దండి డ్రాప్ అయిపోతాం, నా వల్ల అయితే కాదని. అది అలా మెల్లిగా డ్రాప్ అయిపోయి రకరకాల ఇష్యూస్ అన్నీ అనుకొని, అదే ఏ చెప్పకపోతే అన్నీ వేరేలా ఉంటుంది. అవును,
అండ్ ఇక్కడ ఒక రూమర్ విన్నాం. అండ్ మీకు ఆ ఫ్యామిలీ నుంచి తమ ఏదో వార్నింగ్ వచ్చింది అని, సో ఏదో జరిగింది అని ఏదో విన్నాము. నాకండి ఆ తర్వాత నేను కరెంట్ తీగ సినిమా చేశాను ఫ్రెండ్గా. దాని తర్వాత మా మంచు అల్లుడు కన్ఫ్యూజ్ చేశాను మోహన్ బాబు గారు. ఎలా అవుతుందండి మరి అప్పుడు? ఓకే, బేసిక్గా వాళ్ళ ఇష్టం అండి, ఏదైనా వాళ్ళ ఇష్టం వచ్చి రాసుకుంటారు. నేను మోహన్ బాబు గారు చాలా చక్కగా మాట్లాడుకుంటుంటాం. మనోజ్ అన్న నేను చాలా హ్యాపీగా మాట్లాడుకుంటుంటాం. ఫేస్బుక్లో పిక్స్ అని చూస్తే మీకు అర్థమైపోతుంది. ఆయన గోల్డ్ అండి, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం గోల్డ్. ఇలా ఉన్నది అలా మాట్లాడతారు అంతే. మన తప్పు చేస్తే నిజంగా ఒప్పుకుంటే చాలండి, తప్పు చేసామని ఒప్పుకుంటే చాలు. అలాంటి మంచి ఇది. అందుకే వాళ్ళు మంచి ఫ్యామిలీ కాదు, మంచి ఫ్యామిలీ 100%. ఇవన్నీ తెలియక రాస్తూ ఉంటారు, అవి కూడా మనం నమ్మేస్తుంటాం. సరే నమ్ముకోవడం వల్ల మనకు పోయేది ఏం లేదని నేను వదిలేస్తుంటాను అంతే. ఓకే. అండ్ ధనరాజ్ గారు, మీరు ఎప్పుడైనా అనుకున్నారా నాకు ఇంత సెలబ్రిటీ క్రేజ్ వస్తుంది, నేను అనే పేరు అందరు నోట్లో నానుతుంది అని? బేసిక్గా నేను ఇప్పటికీ సెలబ్రిటీ కాదండి, ఆమె ఆర్టిస్ట్ అంతే. సెలబ్రిటీ అది వేరే అండి. సెలబ్రిటీ అంటే 10 మందికి తెలిస్తే సెలబ్రిటీ అనుకుంటే నన్ను నేను తొక్కేసుకున్నట్టే. నేను ఆర్టిస్ట్ అండి. దేవుడి దయ వల్ల మా అమ్మ నాన్న పుణ్యం నా పేరు మా అమ్మ నాన్నకే కాకుండా మా చుట్టాలకే కాకుండా నన్ను ఆదరించే ఫ్రెండ్స్కి వాళ్ళకి తెలిసింది అంతే. అంతవరకు చాలా హ్యాపీ. ఆ దేవుడికి ఎప్పుడు రుణపడి ఉంటాను అంతే. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అంటారు. డెఫినెట్గా చూసాను, నేను లావు కూడా అవ్వలేదు. కరెక్ట్. నిజంగానే మీరు అది ఒప్పుకోకపోయినా, సో మీరు అంటే అంతే కదా, మనకి మన ఫ్యామిలీకి మన చుట్టాలకి కాకుండా మొత్తం ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. సో ఇక్కడ చేస్తున్నారు. ఎప్పుడు అనుకోలేదండి, బట్ ఒక 10th క్లాస్ వరకు అనుకోలేదు. నేను పారిపోయి వచ్చేటప్పుడు మాత్రం ఇదే గోల్ పెట్టుకుని వచ్చాను. సో అసలు ఎక్కడ స్టార్ట్ అయిందండి? అంటే చిన్నప్పుడు ఏదైనా చూసి ఇన్స్పైర్ అవ్వడం అలా జరిగిందా? చిరంజీవి గారి సినిమాలు. ఓకే. అంతేకాకుండా మా అమ్మ వాళ్ళది హనుమాన్ జంక్షన్, నాన్న వాళ్ళది తాడేపల్లిగూడెం అండి. వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్. అయితే చిన్న అనివార్య కారణాల వల్ల నేను అటు షిఫ్టింగ్ ఇటు వెళ్తూ ఉండేవాడిని. బట్ నేను 7వ తరగతి నుంచే మా హనుమాన్ జంక్షన్లోనే చదువుకున్నాను, 9 వరకు. ఈ 2 ఏళ్ళలో ఎముడికి మొగుడు పోస్టర్ నన్ను బాగా ఇది చేసింది అనమాట. అప్పట్లో 50 days 100 days కాదండి, 365 రోజులు ఆడే సినిమాలు అలా ఉండేవి అనమాట. అయితే మా గోడకి అంటే మేము ఉంటున్న ఇంటికి ఆ వాళ్ళకి సినిమా పోస్టర్లు పడడం, నన్ను ఎప్పుడు వెళ్తున్నా ఇన్స్పైర్ చేయడం. చిరంజీవి గారు గద పట్టుకుంటే సత్యనారాయణ గారి పోస్టర్ ఎముడికి మొగుడు, అది బాగా ఇప్పటికి ఎప్పుడు నిద్రలు అడిగినా చెప్తాను. అది చూసి 10th ఎగ్జామ్స్ రాసి పారిపోయి వచ్చాను. తర్వాత మా అమ్మగారు నన్ను వెతుక్కుంటూ వచ్చి నాకు ఇక్కడే సెటిల్ అయ్యి ఒక ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ అదంతా నేర్చుకొని జై సినిమా పేపర్ కటింగ్ వరకు అదే నా లైఫ్ చెప్పాలంటే టూకీగా. సో ఆ తర్వాత ఇంట్లో నుంచి వచ్చేసాక అమ్మ వాళ్ళ సపోర్ట్ బాగుంది. అంటే సపోర్ట్ అంటే చెప్పొస్తే ఓకే, వాళ్ళకి నేను ఎందుకు వచ్చేసాను కూడా తెలీదు. అప్పుడు ఫోన్ లేదు, కమ్యూనికేషన్ లేదు, ఓన్లీ టెలిగ్రాము లెటర్లే అనమాట. 100%. నేను ఇక్కడికి వచ్చినాక సర్వర్గా హోటల్లో పనిచేశాను. పనిచేస్తే అక్కడ భోజనానికి మా నాన్న దగ్గర క్లీనర్గా చేసిన ఆయన వచ్చి గుర్తుపట్టి నాకు తెలియకుండా మా అమ్మకి లెటర్ రాసి అలా 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 జరిగిందండి. ఓ, సో ఇంత సెలబ్రిటీ క్రేజ్ వెనకాల ఇంత స్టోరీ ఉంది. స్ట్రగుల్ లేకపోతే మనం అనుకున్న గోల్కి రాలేం కదండి. ఈజీగా వచ్చేస్తే అదే లైఫ్ ఎలా అవుద్ది. కరెక్ట్. అండ్ మీ వైఫ్ గురించి, ఫ్యామిలీ గురించి చెప్పండి. మా మిస్సెస్ పేరు శిరీష అండి. మాది లవ్ మ్యారేజ్. మా అబ్బాయి పేరు సుక్రామ్. నాకు మదర్ ఫాదర్ చనిపోయిన తర్వాత అంతా మా అత్తగారు ఉండే. ఇక్కడ మీ ముగ్గురమే ఉంటాం అంతే. చాలా క్యూట్. లవ్ మ్యారేజ్ ఎక్కడ పరిచయం అయ్యారు తను? ఇక్కడేనండి, ఇక్కడే ఇన్స్టిట్యూషన్లో పరిచయం అయ్యారు. డాన్సర్ తను? డాన్స్ వచ్చండి తనకి, కూచిపూడి వచ్చు తనకి. ఒక ఇన్స్టిట్యూట్ ఏదో పెట్టాను నేను, అందులో ఒక అమ్మాయి కావాలంటే తను రావడం, నేను ఐ లవ్ చెప్పడం. ఆ తర్వాత అదే రోజు మా మదర్ చనిపోయి ఉండడం. అప్పుడు హెల్ప్ చేస్తానికి ఎవరు లేకపోతే తను గాజులు వట్టీలు అన్నీ ఇవ్వడం. అట్లా మా అమ్మగారిది అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుందామని అడగడం, ఓకే అంటాను. అంతా టక 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 మన హాఫ్ అన్ అవర్ ఇంటర్వ్యూ లాగా అమ్మ వెళ్తూ వెళ్తూ శిరీష్ అని ఇచ్చేసారు. మా అమ్మ వెళ్తూ మళ్ళీ మా అమ్మ ఇచ్చేది. సూపర్ అండి. సో నిజంగా ఇది బాగుంది. సో అమ్మ వెళ్తూ వెళ్తూ శిరీష్ అని ఇచ్చింది, అమ్మ వెళ్తూ అమ్మనే ఇచ్చేసాడు. సూపర్ నిజంగా. సో ఇక్కడ తెలుస్తుంది మీ వైఫ్ మీద మీకు ఎంత ప్రేమ ఉందో, ఎంత బాగా చూసుకుంటున్నారు. ఓకే. అండ్ ఇప్పుడు కెరీర్ ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉన్నానండి.
భాగమతి అనుష్క గారితో చేస్తున్నాను. ఆఫ్టర్ బాహుబలి తర్వాత అనుష్క గారి క్రేజ్ ఏంటో మనకు తెలుసు. ఆవిడతో పాటే ఉండే సినిమా త్రోఅవుట్ క్యారెక్టర్ చేస్తాను. తర్వాత లండన్ బాబులు అని చెప్పి ఒక మాజీ నక్సలైట్ క్యారెక్టర్, మొన్న స్వాతి గారు హీరోయిన్గా. నాకు తెలిసి ఆ సినిమా రిలీజ్ అయ్యి దేవుడి దయ వల్ల ఆడితే ఒక మంచి అవార్డు కూడా తీసుకుంటానని నా ఫీల్ ఉంది. మారుతి గారి ప్రొడక్షన్. మాజీ నక్సలైట్ అంటే ఆల్రెడీ జరిగిన స్టోరీ. అంటే నేను ఒక మాజీ నక్సలైట్ గా. ఓకే ఓకే రైట్. సినిమా పేరు లండన్ బాబులు అండి. లండన్ బాబులు కథలో చాలా కీలకమైన క్యారెక్టర్. అది కాకుండా గట్టిగా చలం గారి సినిమా ఒకటి జరుగుతుంది. ఇంకా 4-5 పేరు పెట్టిన సుశీంద్రన్ గారని నా పేరు శివ డైరెక్టర్, తమిళ్ కార్తిక్తో చేశారు. అదొకటి జరుగుతుంది. ఇంకా నేనే ఫైనల్ చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. అంటే ఒక 71 రోజు ఒక కార్యక్రమానికి వెళ్తున్నాను నేను. అదేంటో వాళ్ళు అనౌన్స్ చేస్తేనే బాగుంటది కాబట్టి నేను చెప్పకూడదు. అది వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా సినిమా. మీరు ఇలా చెప్పేస్తే మాలో ఇది పెరిగిపోతుంది. అది వాళ్ళు అనౌన్స్ చేయకూడదు, మనం చేయకూడదని. కరెక్ట్. ఓకే. సో అండ్ ప్రొడ్యూసర్ గా ఆల్రెడీ చేశారు కాబట్టి ఇంకా ఏమైనా ప్రొడ్యూసింగ్ ఆలోచన? ఫ్యాషన్ అండి, డెఫినెట్ గా చేస్తాను. డెఫినెట్ గా ఇంకా మీకు తెలియకుండా ఏది జరగదు, చేస్తానండి. నా లైఫ్ డ్రీమ్ డైరెక్షన్ అండి. ఒక సినిమా మంచి సినిమా, అది నా కథ ఉండాలి, అదొకటి చేస్తాను. దేవుడు మళ్ళీ దండరాజు నువ్వు చెయ్యి సినిమా అని అంత నాకు స్టామినా, గిమౌంట్ అంతా ఇస్తే మళ్ళీ ఒక మంచి సినిమా తీస్తాను. ఓకే, సూపర్. అండ్ గోపాలలో పవన్ కళ్యాణ్ గారితో నటించేశారు. సో ఆయనతో ఎలా అనిపించింది? దాని బిఫోరే గబ్బర్ సింగ్ లో గబ్బర్ సింగ్ చేశారు. ఎందుకు సడన్ గా డాలీ గారు ఫోన్ చేసి ఒకే ఒక బిట్ ఉంది చేస్తామంటే, పవన్ కళ్యాణ్ గారు బిట్ ఏంటంటే వెనక నుంచి జూనియర్ ఆర్టిస్ట్ గా నడుచుకుంటూ వెళ్ళిపోతానంటే రా అన్నారు. వచ్చే వరకు నాకు తెలియదు. ఆల్రెడీ హిందీలో చూశాను నేను, బట్ ఏ క్యారెక్టర్ మనకు తెలియదు. అక్కడికి వచ్చి నాకు చెప్తే నేను షాక్. ఇంకెవ్వరికి రాని అదృష్టం నాకు వచ్చింది. అంటే మీరు అది చాలా ఫేమస్ డైలాగ్. ఇప్పుడు వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ తంబు పెట్టి తిరుగుతూ ఉంటారు. మీరు దేవుని నమ్ముతారంటే నేనే దేవుని అంటే చాలా, నేను పవన్ కళ్యాణ్ అది నాకు చాలా సూపర్ అనిపించింది. తర్వాత కెమెరామెన్ గంగతో రాంబాబు చేశాను ఆయనతో చాలా బాగుంటుంది. సో ఆయన ఎలా ఉంటారు మామూలుగా? సో పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసుకోవాలి, ఆయన ఎలా ఉంటారు? ఎప్పుడు ఎవరు చెప్పినా సరే అసలు మేమందరం అలా వింటాం, అలా ఉండిపోతాం. ఆయనకున్న ఫ్యాన్స్ కాదు, భక్తులు అనొచ్చు. అంటే భక్తి అనేది చిన్న పదం అయిపోతుంది. భక్తి అనేది చాలా చిన్న పదం అయిపోతుంది. ఒక్కసారి ఆయనతో కూర్చొని మాట్లాడతా అంటే మనం సినిమాలో చూసే పవన్ కళ్యాణ్ గారు సినిమాకి ఏం కావాలి మాత్రమే చేస్తారు. బయట ఉన్న పవన్ కళ్యాణ్ గారు నిజంగా దేవుడు. ఆయన గురించి నేను ఇప్పుడు చెప్పానంటే నేను చెప్పిన పదం ఎక్కడో చోట ఎవరో ఒక చెప్పు వాడుతూనే ఉంటారు. కాబట్టి అది నేను కాపీ చేసి మాట్లాడుతున్నట్టు ఉంటుంది. మనస్ఫూర్తిగా చెప్పాలంటే నేను చిరంజీవి గారి ఫ్యాన్ అండి. ఆ తర్వాత తొలి ప్రేమ నుంచి పవన్ కళ్యాణ్ గారికి షిఫ్ట్ అవడం అంటే ఇద్దరు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నా. అంటే యాక్ట్ చేసిన ఫస్ట్ ఫీలింగ్ మీరు జబర్దస్త్ చేస్తారు కదా అన్నారు. చాలా నన్ను చూసారనమాట. అయితే అందరూ 100% చూసారనమాట. అయిపోయింది. గోపాలలో మీరు తమిళేని అనుకునేవాడిని అండి నేను. అంటే లేదండి ఇక్కడే మణికొండలో ఉంటాను. అవునా, తమిళేని అనుకున్నాను. ఆ తర్వాత ఆయన స్క్రిప్ట్లో లేనిది సినిమాలో కూడా లేదు. అంటే ఎంత కావాలో అంత, కానీ కొంచెం యాక్ట్ చేసేటప్పుడు ఏదో ఇంప్రూవైజ్ చేసేస్తాను. నేనేం చేశానంటే, మాస్టర్ మీరు దేవుణ్ణి నమ్ముతారా అంటే ఆయన నేనే దేవుణ్ణి అంట. నేను పవన్ కళ్యాణ్లే అని ఈ హ్యాండ్ లేదు అసలు. నేను అలా పెట్టాను, నేను పవన్ కళ్యాణ్లే అని. అవునా అవనంగానే ఆయన అవునా సార్ గ్లాడ్ టు మీట్ చేయించారు. సినిమాలో ఉండదు, నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. తక్కువ చేయించేసరికి అసలు సూపర్, మంచి ఎక్స్పీరియన్స్. నిజంగా మీరు చెప్తుంటే మా కళ్ళకి ఆ సీన్ కనిపిస్తుంది. సో ఎంత ఫీల్ అయ్యారో, సో మీ ఫీలింగ్ లో మేము కూడా అంతే ఫీల్ అయ్యాం. సూపర్. అండ్ కెరియర్ అయితే అలా వెళ్తుంది. చాలా బాగుందండి, హ్యాపీగా ఉంది దేవుడి దయ వల్ల. నెక్స్ట్ ఇయర్కి కల్లా మంచి సినిమాలు మాత్రమే. అంటే ఇప్పుడు ఒక సీను 2 సీన్లు చేస్తాను డెఫినెట్గా. కాకపోతే ఇంపార్టెంట్ ఉండే, అది మనకు ఉపయోగపడి నా వల్ల సినిమాకు ఉపయోగపడి అయితేనే చేద్దామని నేను కూడా చాలా సినిమాలు వదిలేశానండి. కొంచెం మనకి మ్యాచ్ అయి ఉండాలి, సాటిస్ఫాక్షన్. ఇంకెన్నని
అలా చేస్తాం, జనాలకి బోర్ కొట్టకుండా కొంచెం మారుస్తూ చేద్దామని నేను కూడా ఫీల్ అవుతున్నాను. చూద్దాం వాట్ హ్యాపెండ్ అయితే. ఓకే. అండ్ ఇప్పుడు అంటే స్క్రీన్ ముందు యాక్టింగ్లో సో పక్కన వాళ్ళు మనకి భద్ర శత్రువులైనా సరే నవ్వుతూ యాక్ట్ చేయాలి, నవ్వుతూ మాట్లాడాలి, అలా ఉంటుంది. అంటే స్క్రీన్ ముందు వేరు, స్క్రీన్ వెనుక వేరు ఉంటుంది. సో జబర్దస్త్లో మీ టీమ్ లీడర్స్ అందరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు పంచెస్ వేసుకుంటూ సో అండ్ అలానే రివెంజ్ తీర్చుకుంటూ ఉంటారు నాకు తెలిసి. సో ఏదైనా చిన్న చిన్న కోపాలు అలా ఉన్నా సరే ఒకళ్ళ స్కిట్లో ఒకళ్ళ మీద సెటైర్స్ వేసుకుంటూ అలా ఉంటారు. సో అండ్ అక్కడ మీరంతా చాలా క్లోజ్ అలా అని మేము అనుకుంటూ ఉంటాము. సో రియాలిటీ ఏంటి? ఎవరు చెప్పారండి మేము క్లోజ్ కాదని? అయ్యో క్లోజ్ కాదు అనలేదండి. క్లోజ్ కాబట్టే ఓ పంచ్ వేయగలుగుతున్నాం. ఇప్పుడు ఒక పంచ్ వేసిన తర్వాత క్లోజ్ కాకపోతే బయట వాడు తిట్టేవాడు, ఇలా ఇదయ్యేది, ఇంకోసారి ఆ పంచ్ వినేవాళ్ళు కాదు. ఇంకెందుకు అలా రిపీట్ అవుతుందంటే అక్కడ ఏంటంటే మాది తెరిచిన విస్తరాకులాంటి, ఎవరి మీద మనస్పర్ధలు ఉండవు, కావాలని అయితే అనం. మేమందరూ రెగ్యులర్గా ఏ 5 కూడా ఒకసారి కలుస్తూ ఉంటాం. మా ఇంటి పక్కిల్లు చంద్రాది అయితే దాని పక్కిల్లు వేణుది, దాని పక్కన రాంప్రసాద్ది, దాని పక్కన అవినాష్ది, దాని పక్కన సుడిగాలి సుధీర్ది, వెనక సైడ్ చంటిది. సగం జబర్దస్త్ అక్కడే ఉన్నాం, వెనకాల నాగబాబు రోజా గారిది. అంటే తెలియకుండా ఎప్పుడు ఏదో ఫంక్షన్ లో ఈజీగా ప్రతిరోజు ఈవినింగ్ కలుసుకుంటూనే ఉంటాం. మాకు అసలు ప్రాబ్లం అనేది లేదండి. మేము శత్రువుగా ఫీల్ అయ్యేది స్టార్ట్ కెమెరా అన్నప్పుడు మాత్రమే, బయట కాదు. వాడికన్నా నేను బాగా చేయాలి, నాకన్నా వాడు బాగా చేయాలి, ఈ ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. 100% నేనేంటో చూపిస్తాను, లేదు నేనేంటో చూపిస్తాను. ఇది స్టార్ట్ కెమెరా అన్నప్పుడు ఉంటుంది, కట్ అప్పుడు ఉండదండి. అందరు రివర్స్ లో చెప్తుంటారు బేసిక్గా. అండ్ అలాగే టీమ్ లీడర్స్ అంటే వస్తారు కదా టీంలో ఉన్న మిగతా కంటెస్టెంట్స్, ఎస్, వాళ్ళకి పేమెంట్స్ ఇవ్వరు, వీళ్ళే ఇదైపోతారు, వాళ్ళే చూసుకుంటారు, అలాంటివి కూడా అంటే అంటూ ఉంటారు కదా. అంటే ఒకరి గురించి నేను మాట్లాడకూడదండి, నాకు తెలియదు కాబట్టి. నా దాంట్లో హైయెస్ట్ పేమెంట్ ఇచ్చేది ధనరాజ్ అనేది ఒక టాప్. ఎవరిని అడిగి నేను చెప్తాను. నేను రూపాయికి 2 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను. ఇప్పటి వరకు ఒక టీం కంటెస్టెంట్కి 25,000 రూపాయలు ఇచ్చింది నేను ఒక్కడిని. వావ్. అలా ఉంటుంది అనమాట. నేను నా దగ్గర సత్య, స్వామిరాజు సత్య కానీ, చెమ్కి ఉన్నాడు కదా నవీన్, నేను, వీళ్ళందరూ నా దగ్గర నుంచి వచ్చారు జబర్దస్త్ అని. వాళ్ళకి స్టార్టింగే 6,000 ఇచ్చేవాడిని. ఇప్పటికీ ఇంకా కంటెస్టెంట్ 2-3 వేల రూపాయలు కూడా దాటిన వాళ్ళు ఉన్నారు. నా దాంట్లో హైయెస్ట్ పేమెంట్స్ ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే ఐ నో, నాకు అక్కడి నుంచి వచ్చాను కాబట్టి ఎవరో మనకి కావాలని ఊరినే పనిచేసి పెట్టరండి. వాళ్ళకి నేను పేమెంట్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి నేను పర్ఫెక్ట్గా రాబట్టుకోవాలి యాక్టింగ్. వాడు సాటిస్ఫాక్షన్ కరెక్ట్గా లేనప్పుడు ఆడేం చేస్తాడు యాక్టింగ్? కరెక్ట్గా. అందుకని నేను నీకు పే చేస్తాను, నేను చెప్పినట్టు చేయాలి. అది కండిషన్ అండి. అందులో నేను ఎప్పుడు ఉంటాను. ఇప్పటి వరకు ధనలక్ష్మి తలుపు తడితే సినిమా ఫ్లాప్ అయింది, కానీ ఈ రోజు వరకు ₹1 ఎవరికి మొత్తం పోతే నా డబ్బులు పోవాలి తప్ప మిగతా అందరికి ఒక్క బ్యాలెన్స్ లేదండి. ఒక్క బ్యాలెన్స్ లేదు. నెక్స్ట్ డే షూటింగ్ అయిపోతే మా బామ్మతి కూర్చోబెట్టి చెక్స్ ఇంటికి వెళ్ళి మరి ఇచ్చొచ్చాం. అలా ఉంటుంది. అంటే ఎవరికి ఏం జరిగిందో అది ఎంతవరకు న్యూస్ కరెక్టో కూడా నాకు తెలియదు, కానీ జబర్దస్త్ అందరు పేమెంట్ కరెక్ట్గా ఇస్తారు. ఎందుకంటే చెక్సే కదండి, మా దగ్గర ఏమీ ఉండదు. చెక్ ఎంత పడిందో తెలుస్తుంది, ఆ చెక్ నుంచి అవతల చెక్ వెళ్ళాలి. లేకపోతే మా సర్వీస్ ట్యాక్స్లో మాకు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వస్తాయి. అండ్ లాస్ట్గా ఫైనల్గా ఒక్క క్వశ్చన్. జబర్దస్త్లో పర్టికులర్గా అందరూ కాదు, కొంచెం బాగా ఫేమస్ అయిన వాళ్ళు 2-3 లేడీ గెటప్ వేసేవాళ్ళు. సో వాళ్ళు నిజంగానే గేస్ అనేది ఒక టాక్ ఉంది. కాదండి. వాళ్ళు మీకు స్టేజ్ మీద అంత చక్కగా కనబరుస్తారంటే వాళ్ళ యాక్టింగ్లో ఎంత ఇన్వాల్వ్ అయి ఉంటారు అనేది మనం ఫస్ట్ ఆలోచించాలి. పర్ఫెక్ట్ గర్ల్ నేను అన్నాను కదా, నేను వేస్తే కరెక్ట్గా చేయలేనని. ఒకసారి ప్రూవ్ చేయగలం, 2 సార్లు చేయగలం. పలానా వాడే గర్ల్ క్యారెక్టర్ పర్ఫెక్ట్గా చేయగలడు. కాబట్టి ఇప్పుడు మనం నిజంగా లేడీస్ని ఎందుకు పెట్టుకుంటలేదంటే ఏదైనా అనలేం వాళ్ళని. ఇప్పుడు కొట్టేది ఉంటుంది, తిట్టేది ఉంటుంది అందులో. అందుకనే జెంట్ని మనం లేడీగా చేసాం కాబట్టి అటువంటి ప్రాబ్లం జనాలకి ఎవరికి రాదు. కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా వితౌట్ శారీ కానీ మీరు జబర్దస్త్ సెట్కి వస్తే వాళ్ళు శారీ గీరంతా తీసి డ్రెస్ వేస్తే మీరు అసలు మామూలు మ్యాన్లీగా ఉండరు. ఒక్కొక్కరు అసలు మామూలు మ్యాన్లీగా ఉండరు, అలా ఉంటారు అందరు. ఏంటంటే వాళ్ళు రెగ్యులర్గా ఒకటే క్యారెక్టరైజేషన్ శారీలు కట్టేసరికి మనకి ఐ ఇంపాక్ట్ అలా ఉంది తప్ప. అంటే నేను కూడా 2-3 సార్లు యూట్యూబ్లో చూసి నాకు బాగా కోపం వచ్చింది. ఎందుకు అట్లా రాస్తున్నారు మీకు తెలియదు, మీరేదో పక్కిల్లాగే రాసేస్తున్నారు.
ఆ పక్కన నేను 24 గంటలు చూస్తానని రాయడం చాలా తప్పండి. ఇప్పుడు వాళ్ళకి మీరు ఏదైనా చేస్తే ఛానల్స్ ద్వారా వాళ్ళకి హెల్ప్ అవ్వాలి, వాళ్ళ కెరియర్కి హెల్ప్ అవ్వాలి. మీ ఒక్కరి కోసం ఒక కెరియర్ చంపేయకూడదు. అదంటాను నేను. సూపర్ అండి, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఇంతసేపు మాతో పాటు స్పెండ్ చేసి ఇన్ని విషయాల్ని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతే సక్సెస్ఫుల్గా కెరియర్ రన్ అవ్వాలని కోరుకుంటూ అండ్ మీ ప్రొడ్యూసింగ్లో ఇంకా బెస్ట్ మూవీస్ని మేము చూడాలని కోరుకుంటూ మీకు కూడా డబ్బులు బాగా రావాలని కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. హాయ్ అధ్యక్ష, దిస్ ఇస్ సుమన్ శెట్టి, తెలుగు పాపులర్ టీవీ. లైక్ చేయండి, కామెంట్ చేయండి అధ్యక్ష, తప్పకుండా చేయాలి.